హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని చేయబోతున్నాము. అదేంటంటే చేపల పులుసు అలాగే చేపల ఫ్రై రెండు చేయబోతున్నాము. అది కూడా మంగళూరు స్టైల్లో. ఇప్పుడు మనం చేసుకునే పద్ధతిలో కాకుండా ఒకసారి ఇలా మంగళూరు స్టైల్లో ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. ఇలా వేడివేడి అన్నంలో అప్పుడు చేసిన చేపల పులుసు అలాగే చేపల ఫ్రై రెండు కలిపి తింటుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇది సండే వ్లాగ్ అన్నమాట. సో నేను నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేయించండి. చాలా బాగుందని చెప్తారు. మీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్ పడతాయి మీకు వంటలో. నేను ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం అంజల్ ఫిష్ తీసుకున్నాను. అదే కింగ్ ఫిష్ అంటారు కదా, ఆ ఫిష్ తీసుకున్నాను. అలాగే పులుసు కోసం సారడైన్ ఫిష్ అంటారు కదా, అది తీసుకున్నాను అనమాట. ఫస్ట్ మనం ఫిష్ ఫ్రై ప్రాసెస్ మొదలు పెడదాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి బ్యాడగే మిరపకాయలు అంటారు కదా, వాటిని ఒక 10 నుంచి 15 దాకా వేసుకోండి. వేసుకున్న తర్వాత వేడి నీరు పోసి ఒక 10 నిమిషాల పాటు చక్కగా నానబెట్టండి. అవి నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక ప్యాన్ పెట్టి వేడెక్కాక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలన్నమాట. మంచి అరోమా వస్తుంది వేయించేటప్పుడు. అవి చక్కగా వేగేంత వరకు చక్కగా వేయించుకోవాలి. వేగాక కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేయించుకున్న వాటన్నిటిని అలాగే మనం నానబెట్టుకున్న మిరపకాయలని అన్నిటినీ వేసి మెత్తగా నీరు పోసుకొని చక్కగా కొంచెం పేస్ట్ చేసుకోవాలన్నమాట మెత్తగా. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు కప్పులోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను. సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ అండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన పేస్ట్. ఇవంతా బ్యాడిగే మిరపకాయలు వేయడం వల్ల వస్తుందన్నమాట. మంచి టేస్ట్, మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా పేస్ట్ అన్నిటిని సిద్ధం చేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా అంజల్ ఫిష్, వాటికి రెండు వైపులా ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఇది చాలా పెద్దగా వస్తుందండి ఫిష్. అంజల్ ఫిష్ అంటారు కదా, కింగ్ ఫిష్ అంటారు. ఒక్కొక్క పీస్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా రెండు వైపులా అప్లై చేసేసుకోవాలి ఫిష్ ముక్కలకి ఈ పేస్ట్ని. ఈ పేస్ట్ అప్లై చేసుకున్నాక ఇంకా కొద్దిగా మిగిలే ఉంటుందండి ఈ పేస్ట్ని. అలాగే దాన్ని పడేయకుండా అలాగే పక్కన పెట్టుకోండి. దాంతో కూడా చాలా పని ఉందన్నమాట. లాస్ట్లో చూద్దాము మిగిలిన మసాలాను ఏం చేయాలనేది. ఇలా చక్కగా అన్నిటికీ మసాలా పట్టించేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకుందాం. ఆ ఫిష్ మ్యారినేషన్ అయ్యేలోపు మనం చేపల పులుసు చేద్దాము. ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి. అవి బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, ఇవన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి. వేగాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. అదే ప్లేట్లోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా పాయలు తీసి వేసుకోండి.
నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి వేసుకుందాము. మంగళూరు స్టైల్లో చేయాలంటే మనం పచ్చి కొబ్బరే వాడాలి. నేను ఇక్కడ ఒక 150 గ్రాముల దాకా పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందులోకి బ్యాడిగే మిరపకాయలని ఒక 5 దాకా యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా దినుసులన్నీ, అవి కూడా వేసేసాను. వేసాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి పెట్టేసుకుని, నానబెట్టాల్సిన పని లేదండి, అలాగే అలా ముద్దగా అలా వేసేయాలి. నెక్స్ట్ అలాగే మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసేసి పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి చక్కగా నీళ్లు పోసి కొద్దిగా గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటూ వాటర్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేపలు కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే సార్డైన్ ఫిష్. నెక్స్ట్ మనం ఒక కుండ పెట్టుకుందాము. నేను ఇక్కడ చేపల పులుసుని కుండలో చేస్తున్నాను. కుండ వేడెక్కాక ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలుగా వేసుకొని వేయించుకోవాలన్నమాట. చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా వేగాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద, అది కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. మసాలా కూడా వేగాక తగినంత రాళ్ళుప్పు వేస్తున్నాను. రాళ్ళుప్పు వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోస్తున్నాను. నేను ఇక్కడ 4.5 గ్లాసుల దాకా నీళ్లు పోసాను. నీళ్లు పోసాక మూత పెట్టి పులుసుని బాగా మరగనివ్వాలి. బాగా మరిగాక మనం ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు సరిపోయాయో లేదా అనేసి చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేశాను, పులుపు సరిపోయింది. ఉప్పు, కారం కాస్త పడితే బాగుంటుంది అనిపించింది, సో నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, అలాగే ఇంకొంచెం రాళ్ళుప్పు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు మరగనిచ్చాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు పులుసుని బాగా మరగనివ్వాలి. పులుసు బాగా మరిగాక మనం కడిగి పెట్టుకున్నాం కదా సార్డైన్ ఫిష్ని, అది ఒక్కొక్కడిగా తీసుకొని పులుసులోకి డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు మరగనిస్తే మనకు ఫిష్ చక్కగా ఉడికిపోతుంది. ఇవన్నీ ముక్కలని వేసాక ఫిష్ వేసాక ఒకసారి గరిటెతో అలా తిప్పుకొని మరగనిద్దాం అనమాట. మీడియం ఫ్లేమ్లో మాత్రం మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత నేను ఒక్కసారి స్పూన్తో ఒకసారి కలిపాను. కలిపిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మరిగించాను. ఇలా మొత్తం మీద ఒక 10 నిమిషాల పాటు మరిగించాక నేను గరిటె పెట్టి చూస్తున్నాను ఫిష్ ఉడికిందా లేదా అనేసి.
స్పూన్తో ఒక ఫిష్ని తీసుకొని ఫోర్క్ పెట్టి చూసానన్నమాట. ఫిష్ని చూస్తే అర్థమైపోతుంది చక్కగా ఉడికిందని. ఇలా ఫోర్క్ పెట్టి అందులో గుచ్చి చూస్తే చక్కగా ఉడికిపోయిందండి ఫిష్. ఇలా ఫిష్ పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన ఫిష్ పులుసుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ప్రాసెస్ మొదలు పెడదాం. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక పెద్ద పెనం ఒకటి పెట్టుకొని దానికి చక్కగా ఆయిల్ పోసిన తర్వాత పెనం వేడెక్కనివ్వాలి. పెనం బాగా వేడెక్కినాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్క, అది వేద్దాం. ఫస్ట్ ఒక్క పీస్ వేసి చూద్దాము. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, అందుకని నేను ఫస్ట్ ఒక్కటే వేస్తున్నాను. ఇలా వేసాక ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మసాలా అంతా మాడిపోతుంది కానీ ఫిష్ అయితే ఉడకదు. సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వైపులా చక్కగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మ్యారినేషన్ చేయడం వలన ఫిష్ ఈవెన్గా ఉడుకుతుంది. అలాగే మనం పట్టించాం కదా మసాలా అంతా చక్కగా ఫిష్ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా చక్కగా ఉడికిపోయింది. మనం దీన్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఆయిల్ వేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఈ అంజల్ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇది ఎస్పెషల్లీ ఫ్రై కోసమే ఈ ఫిష్ని తీసుకుంటారు. వీటిని కింగ్ ఫిష్ అంటారు. చాలా పెద్దగా ఉంటాయి. ఇవి మనం బయట రెస్టారెంట్లో తినాలంటే ఒక్క పీస్ 300 to 400 పడుతుంది. ఈజీగా ఉంటుందండి. కాస్ట్లీ అయినా కూడా టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో మనం పెట్టొచ్చు అనమాట అంతా. సో ఇట్స్ వెరీ వర్త్ ఈ కింగ్ ఫిష్ అనేది, అంజల్ ఫిష్. అలాగే పాంఫ్లెట్ అని ఉంటుంది కదా, అది కూడా ఫ్రైకి చాలా బాగుంటుంది. ఈ రెండు ఫ్రైకి మాత్రం చాలా బాగుంటాయి. అందులోనూ ఇలా మంగళూరు స్టైల్లో చేసుకుంటే ఫిష్ ఫ్రై ఇంకా బాగుంటుందండి. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ఈ మంగళూరు స్టైల్లో ట్రై చేయండి, మీకు కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అన్నిటిని చక్కగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారా ఇలాగ చక్కగా అన్ని పీసెస్ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. ఇందుకు ఇంకా చిన్న ప్రాసెస్ ఉందండి. అదేంటంటే ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక కరివేపాకు, అలాగే మనం మ్యారినేషన్ చేయగా మిగిలిపోయింది కదా పేస్ట్, ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుందాము. ఇలాంతా మసాలా వేసేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు. ఇలా కొంచెం వేగాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేద్దాము. వాటర్ వేసేసి బాగా కలిపి మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలా పేస్ట్ అంతా మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ మీదకి నీట్గా స్ప్రెడ్ చేసేయాలండి. స్ప్రెడ్ చేయడం వల్ల ఈ మసాలా, ఈ వేడిగా ఉంటుంది కదా మసాలా, ఫిష్ అనేది బాగా పీల్చుకుంటుంది అన్నమాట. సో మనకు ఫిష్ ఫ్రై ఇంకా కలర్ఫుల్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అది ఈ మంగళూరు స్టైల్లో స్పెషాలిటీ. ఇట్లా నీట్గా మనం ఫ్రై చేసుకున్న మసాలా అంతా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటే మన అద్దరిపోయే మంగళూరు స్టైల్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మనం మంగళూరు స్టైల్లో ఫిష్ పులుసు అలాగే ఫిష్ ఫ్రై 2 అయిపోయాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నాయిని వ్లాగ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.